తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ మన రక్షకుడును ప్రభు అయిన యేసు ప్రభుల వారి ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో వచ్చిన ప్రియులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ బ్రతుకులో అవసరమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటివి, మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి వాటిని, అనేకమైనటువంటి వాటిని మనకు దయచేస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఆయన కనపరిచేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. నీలోని ప్రేమ, ద్వేషం ఎవరెవరికి వాటిని పంచుతావు, నువ్వు ఎవరి వైపు ఉంటావు. మనకు తెలుసు, మనం ఎవరి వైపు ఉండాలన్నది కూడా మనకు బాగా తెలుసు. సోదరులు మరి అశోక్ చెప్పినట్లుగా మరణపు స్థాయికి వచ్చేసేటప్పటికి మనం ప్రేమమయులం అయిపోవాలి, ప్రేమ స్వరూపులుగా మనం మారిపోవాలి. ద్వేషం అనేటటువంటిది మన అంతరంగాల్లో నివసింపకుండా ఉండాలి. ఇది నిజమే, కానీ మన బ్రతుకుల్లో అలా ఉంటున్నామా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించడానికి అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు మనకి ఎంతగానో దోహదపడతాయి. మనకు తెలుసు, మనిషి అనగానే అన్ని విధాలుగా మనిషి స్పందించేటటువంటి ఒక విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కష్టం వస్తే ఎలా స్పందించాలో తెలుసు, ఆనందం వస్తే ఎలా స్పందించాలో తెలుసు, అలాగే మనసు కృంగిపోతే కూడా ఎలా ఉండాలో తెలుసు. అంటే దాదాపుగా వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి తన యొక్క హావభావాలను ఎలా పంచుతాడో వాటన్నిటిని బట్టి అతని మనిషి అని మనం అంటున్నాం. మనిషి చేతులతో తయారు చేయబడినటువంటి మర మనుషులు కూడా ఉన్నారు. ఆ మధ్య ఒక వీడియో చూసినప్పుడు మర మనిషిని తయారు చేసినటువంటి చైనా దేశం ఆ మర మనిషిని దేనికి ఉపయోగిస్తున్నారంటే, వరి కోత కోసేదానికి ఆ మర మనిషి చాలా చక్కగా చాలా టక్కాన్ని కోసేస్తున్నారు. పక్కన మనుషులు కూడా ఆ మర మనిషితో పాటు కోస్తున్నారు. కానీ వాళ్ళ స్పీడ్ కంటే ఈ మర మనిషి స్పీడే చాలా ఎక్కువగా. మనుషులమైనటువంటి మనం కొంచెంసేపు పనిచేసి ఆ తర్వాత కొంచెంసేపు మనం కూర్చుంటాం, రిలాక్స్ అవుతాం. బట్ మర మనిషి మాత్రం ఎప్పటికీ చేసుకుంటానే వెళ్ళిపోతున్నాడు. అంటే దేన్ని బట్టి అలా చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అది ఒక ప్రోగ్రామ్ తో తయారు చేయబడినటువంటి మనిషి. ఒక సాఫ్ట్వేర్ దాంట్లో ఇన్స్టలేషన్ అయి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లో నువ్వు ఏం ఫీడ్ చేస్తావో దాని వరకే అది పనిచేస్తుంది. అంతేకాని వాటికి హావభావాలు అనేటటువంటి వాటితో అవి వాటికి సంబంధం ఉంటుంది. ఒక మనిషిని చంపేయమన్నా చంపేస్తాయి. చంపేసినటువంటి మనిషి దగ్గర కూర్చొని ఏడవమంటే అది ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి తప్ప తనకంటూ తాను ఏ విధమైనటువంటి భావాలు వ్యక్తపరచు. కాబట్టి మనిషి వేరే, మర మనిషి వేరే అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మరి మనిషికి ఎందుకయ్యా ఎన్ని హావభావాలను దేవుడు ఉంచాడు అని ఒకవేళ మనం అనుకుంటే, మనిషి అనేటటువంటి ఈ మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక అన్న సంగతి మనకు తెలుసు. అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక. స్వయాన మన రూపం ఎవరిది, మన పోలిక ఎవరిది అని అంటే అది దేవునిదే. కాబట్టి దేవుని స్వరూపం, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనిషి దేవునికి ఉన్నటువంటి అన్ని హావభావాలన్నింటినీ కూడా చాలా చక్కగా అతను ప్రదర్శిస్తాడన్న సంగతి మనకు తెలుసు. అందులో భాగంగా నేడున్నటువంటి పాఠంలో ఉన్నటువంటి 2 పదాలను మనం ఆలోచన చేస్తే, ఒకటి ప్రేమ, 2 ద్వేషం అనేటటువంటి. ఈ రెండిటికి ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి పదాలుగా మనకు కనిపిస్తుంటాయి. అంటే ప్రేమ అనేటటువంటిది, ద్వేషం అనేటటువంటిది ప్రతి మనిషిలో ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. ప్రేమటువంటి వాళ్ళు ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళని ప్రేమిస్తాము, ఎవరిని ద్వేషిస్తామో వారిని ద్వేషిస్తాము. ఈ సంగతి మనకు బాగా తెలుసు. ప్రేమించేటటువంటి మనుషులు మన మధ్య ఉన్నప్పుడు వారిని ప్రేమిస్తాము. ద్వేషించేటటువంటి మనుషులు కూడా మన మధ్య ఉన్నప్పుడు వారిని కూడా ఆటోమేటిక్ గా మనం ద్వేషిస్తూ ఉంటాం. అంటే
ప్రేమ ద్వేషం అనేటటువంటిది మన హావభావాల్లో ఒక భాగమై ఉన్నాయి అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ఆ హావభావాలను గురించి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు భూమి మీద ఆయన బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల్లో చాలా చక్కగా వాటి గురించి కూడా ఆయన మాట్లాడారు. అందులో భాగంగానే మనం ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగమైనటువంటి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. ఎవడును ఇద్దరు యజమానులకు ఎలా ఉండడు? దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు. ఒకరిని ద్వేషిస్తాడంట, మరొకరిని ప్రేమిస్తాడంట. అంటే ద్వేషం ప్రేమ అనేటటువంటిది రెండు ఒక మనిషిలో ఉంటాయి. ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రేమను బట్టి ఒకరిని ప్రేమిస్తాడు. అదే మనిషిలో ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి మరొక అతన్ని కూడా అతడు ద్వేషిస్తాడు. ఈ విషయాన్ని యేసు ప్రభువు వారు చెప్తాడు. ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ద్వేషిస్తాడు. లేదా ఒకరి పక్షముగా నుండి లేదా ఒకరి పక్షముగా ఉండి మరొకరిని ఏం చేస్తాడంట? తృణీకరిస్తాడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరడు. అది దేవునికి సిరికిని మీరు దాసులుగా ఉండనేరరు. అంటే ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషిస్తాము. ప్రేమ ద్వేషాలు అనేటటువంటివి మానవుని యొక్క వశంలో ఉంటాయి అని యేసు ప్రభువు వారు మనకు నేర్పిస్తున్నారు. అంటే ప్రతి మానవుడికి స్వేచ్ఛ అనేటటువంటిది ఉందా అంటే అవును, ప్రేమించడంలో స్వేచ్ఛ ఉంది, ద్వేషించడంలో కూడా స్వేచ్ఛ ఉంది. ఈ రెండింటిని నువ్వు ఎలాగైనా నువ్వు వాడుకోవచ్చు. అంటే మనకున్నటువంటి స్వతంత్రాన్ని బట్టి మనం ప్రేమించేటటువంటి వారిని ప్రేమించవచ్చు, ద్వేషించేటటువంటి వారిని ద్వేషించవచ్చు. ఇదే విషయాన్ని యేసు ప్రభువు వారు చెబుతూ మీరు ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ద్వేషిస్తాడు. అయితే చివరికి ఆయన చెప్తున్నటువంటి మాటను బట్టి ఆయన ఏ విధంగా ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరడు. అది దేవునికి సిరికిని మీరు దాసులుగా ఉండనేరరు. దాసులుగా ఉండరు అంటే ఒకే టైంలో ఇద్దరిని ఒక మనుషుడు ద్వేషించలేడు, అలాగని ప్రేమించలేడు. ఒకే టైంలో ఇలాంటివి జరిగించడం. కాబట్టి ఇక్కడ మానవుని యొక్క వశంలో ఉన్నటువంటి ఈ ప్రేమ, మానవుని యొక్క స్వతంత్రతలో ఉన్నటువంటి ఈ ద్వేషం అనేటటువంటిది మనుషుడు ఎవరి పట్ల ఏది కావాలో దాన్ని డిసైడ్ చేసుకుంటాడు. నేను ప్రేమిస్తే ప్రేమిస్తాను, నేను ద్వేషిస్తే ద్వేషిస్తాను అనేటటువంటి ఆ నిర్ణయం అంతా ప్రతి మనిషి యొక్క భావాలలో స్వతంత్రాన్ని కలిగి ఉంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారిని గురించి కూడా హెబ్రీ గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ మాట చెప్పారు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల కూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని కూర్చి అయితే అనగా యేసు ప్రభుల వారిని కూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి కూడా మాట్లాడుతూ నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా రక్త మాంసములలో మనతోటి వాడుగా, మనతో సమానమైనటువంటి వాడుగా బ్రతికినటువంటి బ్రతుకు మనకు తెలుసు. అంటే ప్రేమటువంటి వాళ్ళరా, రక్త మాంసాలతో యేసు ప్రభుల వారి యొక్క జీవితం 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆయన గురించి రాసినటువంటి మాట, నీతిని ఆయన ప్రేమించాడట. మరి ఎవరిని ద్వేషించాడు? దుర్నీతిని ద్వేషించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ప్రేమ ద్వేషం అనేటటువంటిది మానవ జీవితంలో ఎలాగుందంటే ఒక భాగముగా ఉంది.
ఆ మనిషి తనకున్నటువంటి స్వతంత్రాన్ని బట్టి దేని విషయంలో దేన్నైనా ఎలాగైనా వాడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడన్న సంగతిని మనం మాట్లాడుకుంటే యేసు ప్రభుల వారి యొక్క జీవితంలో ఆయన ప్రేమ అనేటటువంటి దాన్ని ఎవరి పట్ల చూపించాడు? నీతిని ప్రేమించాడు. అలాగే ద్వేషాన్ని ఎవరి పట్ల కనపరిచాడు? దుర్నీతిని ద్వేషించాడు అనేటటువంటి పదం. ఇక్కడ మనం ఆలోచించగలిగితే మనం దేనిని ద్వేషిస్తామో మన స్వేచ్ఛ అనేటటువంటిది ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ద్వేషించేటటువంటి దేనిని ద్వేషించాలి, ఒకవేళ ప్రేమించాల్సిన పరిస్థితి వస్తే దేన్ని ప్రేమించాలి. నిజంగా దేన్ని ద్వేషిస్తే మనకు మేలు కలుగుతుంది, దేన్ని ప్రేమిస్తే మనకు ఫలితం బాగా మన జీవితంలో లభ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ దేన్ని ప్రేమించకపోతే మేలు కలగదో, దేన్ని ప్రేమిస్తే నిజంగా మేలు కలుగుతుందో అనేటటువంటి విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాలను బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. అందుకనే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అనేటటువంటి పదం. మీకున్నటువంటి స్వతంత్రాన్ని బట్టి మీరు ఒకే టైంలో ఈ రెండింటిని మీరు ఒక వ్యక్తి పట్ల ప్రదర్శించరు. ఒక ఓనర్ ఉన్నాను అనుకోండి, ఆ ఓనర్ని ప్రేమించలేరు, అదే ఓనర్ని మీరు ద్వేషించలేరు. అంటే ఈ రెండు కలిపి ఒకే వ్యక్తి మీద మీరు ప్రజెంటేషన్ ఇవ్వలేరు, చేయలేరు ఆ కార్యక్రమం. కాబట్టి ఇద్దరు వ్యక్తులు మీకు కావాలి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని మీరు ద్వేషించే ఒక స్వతంత్రం ఉంది, మరొకరిని మీరు ప్రేమించే స్వతంత్రం ఉంది. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా మనం నిజంగా చరిత్రలోకి వెళ్లి ఆలోచించగలిగితే ఎవరిని ద్వేషిస్తే మనకు మేలు కలుగుతుంది, ఎవరిని ప్రేమిస్తే మనకు మేలు కలుగుతుంది అనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు సిరి అనేటటువంటి దాని విషయంలో ఇక్కడ యేసుప్రభుల వారు మాట్లాడారు. మరొక సిరి బదులు మళ్ళా ఎవరిని అక్కడ మనకి ఇచ్చారని అంటే దేవునికిని సిరికిని అనేటటువంటి పదాలు వాడారు. ఇప్పుడు మన ఆలోచనలోకి వెళ్లి ప్రేమ అనేటటువంటి దానికి నిజంగా మనం సిరిని ప్రేమించేటటువంటి వాళ్ళమే అయితే మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అన్న సంగతి మనకు తెలుసు. అదే కోణంలో ఇప్పుడు మనం దేవుని ప్రేమించేటటువంటి వాళ్ళమైతే దాని యొక్క ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది, చాలా అమూల్యమైనదిగా ఉంటుంది అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఒకే టైంలో ఎవరి విషయంలో మీరు ఈ రెండింటిని ప్రదర్శించకూడదు అని అంటే సిరికిని దేవునికిని, అంటే ఒకే టైంలో సిరికిని దేవునికిని ఈ ప్రేమ ద్వేషాలు అనేటటువంటి దాన్ని మీరు అన్వయించుకోలేరు. కాబట్టి మీరు సిరికిని ప్రేమించేటటువంటి వాళ్ళైతే దేవుని ద్వేషిస్తారు, దేవుని ప్రేమించేటటువంటి వాళ్ళైతే సిరిని ద్వేషిస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తారు. మనకు తెలుసు చరిత్రలో కూడా సిరి దేవుడు. ఒకవేళ సిరిని గురించే మనం మాట్లాడుకుంటే అక్కడ రాయబడినటువంటి మరొక మాటలో సిరి అనేటటువంటిది మనకు తెలుసు. సిరి సంపదలు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ధన ధాన్యాలు, లేకపోతే ఆస్తి అంతస్తులను, వీటన్నిటికీ కలిగినటువంటి పర్యాయ పదమే సిరి అనేటటువంటి పదం. ఒకసారి లూకా రాసిన సువార్తలో యేసు ప్రభు వారి మాటల్లోనే 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగినప్పుడు, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించినప్పుడు అదిగో అన్యాయపు సిరి వలన అన్నాడు. అన్యాయపు సిరి వలన, ఎందుకంటే ఇక్కడ అన్యాయపు సిరి అంటే ఏదో మనకు తెలుసు. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా దేన్ని మనం తీసుకెళ్ళకపోము అన్న సంగతి కూడా మనకు తెలుసు. సో ఈ మధ్యలో వచ్చిందంతా ఏంటి అని అంటే ఇది అన్యాయపు సిరి అన్న సంగతి మనకు తెలుసు. అంటే నేను చెప్పేది అన్యాయంగా సంపాదించిన సిరి కాదు సుమా, అన్యాయంగా సంపాదించిన సిరి వేరే. బట్ ఈ లోకంలోకి నువ్వు ఏదైనా వచ్చేటప్పుడు తెచ్చుకుంటే అది నీది అవుతుంది, కానీ నువ్వేం తీసుకుని రాలేదు ఇక్కడికి. పోనీ అలాగని చెప్పి ఇక్కడ సంపాదించినంత నేను తీసుకెళ్తానని నేను అనుకుంటే అది కూడా అవుతుంది. ఎందుకంటే ఎన్ని సంపాదించినా కూడా ఈ లోకంలో మనం ఏం చేయాలి, వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ మధ్యలో వచ్చినటువంటి ఆ యొక్క భోగ భాగ్యాలన్నింటినీ గురించి ఇక్కడ మాట్లాడుతూ అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోనండి, ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని అక్కడ దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ సిరి మిమ్మల్ని ఏం చేస్తుందంట, వదిలిపోనప్పుడు అన్నాడు. అంటే ఇప్పుడు సిరిని ఒకవేళ ప్రేమించే వాళ్ళమే అయితే సిరిని మనం ఏం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, వదిలించుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే వదిలిపోయేటటువంటి సిరిని నువ్వు ఎలా ప్రేమిస్తావు, వదిలిపోయేటటువంటి సిరిని నువ్వు ఎలా ప్రేమిస్తావు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ ప్రేమ ద్వేషం అనేటటువంటి దానిలో
ఎవరి మీద దేన్ని ప్రయోగిస్తే బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ సిరిని ప్రేమించే వాళ్ళమే అయితే ఆ సిరి మనతో ఉంటుందా లేకపోతే మనతో వస్తుందా అని లేఖనాన్ని అడిగితే లేఖనం చెప్తున్నటువంటి మాట, ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు అంటాడు. అంటే సిరిని ఒకవేళ ప్రేమిస్తే ఆ సిరి మనల్ని ఏం చేస్తుందంటే వదిలేస్తుంది, లేకపోతే మనమే ఆ సిరిని వదిలి వెళ్ళిపోవలసినటువంటి వారమే ఉన్నాం. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, సిరికి అనేటటువంటి దాంట్లో మన ప్రేమను ఇవ్వడం కంటే సిరిని మనం ద్వేషించడమే మన జీవితానికి చాలా మేలు కలిగేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే అది వదిలిపోతుంది. వదిలిపోయేటటువంటి దాన్ని మనం ఎందుకు ప్రేమించడం? వదిలిపోయేటటువంటి దాన్ని మనం ద్వేషించాలే తప్ప మనతో ప్రేమ అనేటటువంటి దాంతో మనం నడిపించకూడదు అన్న సంగతి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇకపోతే దేవుడు అనేటటువంటి పదాన్ని కూడా యేసు ప్రభువు వారు మాట్లాడారు కదా. మరి అన్నప్పుడు దేవుని విషయంలో ద్వేషించడం అనే దానికంటే కూడా దేవుణ్ణి ప్రేమించడమే మన జీవితాలకు ఎంతో ఉన్నతమైనటువంటి మార్గాన్ని అది తెలియజేస్తుంది. దేవుని ప్రేమకు కూడా మనం వారసులం అవుతాము. దేవుని ప్రేమను మనం అనుభవించేటటువంటి వాళ్ళం కూడా మనం అవుతాం. ఎలా ఒకరు దేవుణ్ణి ఎలా ప్రేమించడానికి ఇష్టపడతారు అని అంటే చరిత్రలో చాలా సందర్భాలు మనకు బాగా గుర్తు. ఎందుకంటే ప్రజలు రెండు భాగాలుగా తమ ఉన్నటువంటి స్వతంత్రాన్ని అనగా ప్రేమను కావచ్చు లేకపోతే ద్వేషాన్ని కావచ్చు, ఈ రెండింటిని ప్రదర్శించేటటువంటి ఒక కాలంలో మనుషులు దేని పక్షాన నిలబడ్డారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి యెహోషువ గ్రంథంలోకి వెళ్ళి 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేల్ యొక్క చరిత్ర మనకు బాగా తెలుసు. ఎక్కడో ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారి యొక్క బ్రతుకుల్లో నుంచి వారిని కనాను అనేటటువంటి ఆ దేశానికి, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వారిని తీసుకొచ్చినప్పుడు నిజంగా ఎన్ని ఆటంకాలు, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, వాటన్నిటిని జరిగించి ఆ ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత ఆ దేశంలో వారిని సుభిక్షితమైనటువంటి ప్రదేశాల్లో నిలిపిన తర్వాత నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి వైఖరి ఎలా మారింది అని అంటే, మనుషుల యొక్క ఉన్నటువంటి ఆ స్వతంత్రాన్ని బట్టి, అంటే దేవుడే వారికి ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ స్వతంత్రం అని అంటే ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు. సో ఈ రెండిట్లో దేన్ని ఎవరికి పంచుతున్నావు అనేటటువంటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన. కాబట్టి ఇప్పుడు దేన్ని ప్రేమించాలి, దేన్ని ద్వేషించాలి, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మనోభావాలు మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మనోభావాలు గుర్తించినటువంటి యెహోషువ ఈ మాట చెప్తున్నారు. ఏ మాట? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినాడు. ఎవరిని సేవించదరో మీరు ఎవరిని సేవించదరు. అక్కడ సిరికిని దేవునికి మీరు ఏమనకూడదు, ఎలా ఉండలేరు, దాసులుగా ఉండలేరు అనేటటువంటి మాట మనకు అర్థమైనప్పుడు ఇక్కడ యెహోషువ గారు కూడా సేమ్ పదాన్ని ఉపయోగిస్తున్నారు. మళ్ళా చదువు, మీరు ఎవరిని సేవించదరు, మీరు ఎవరిని సేవించదరు, ఎవరిని సేవించదరు, సిరినా దేవున్నా, మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు. ఇప్పుడు సిరి స్థానంలో ఆ ప్రాంతంలో లేకపోతే ఆ కాలంలో ఎవరిని తీసుకున్నారు యెహోషువ అంటే, నది అద్దరిని మీరు ఎవరిని సేవించారు, ఈ దేవతలను సేవించారు. ఇప్పుడు మనం ఆ దేవతలన్నింటినీ వదిలిపెట్టి ఎవరికి వచ్చేసాము అని చెబుతూ, మోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే, మోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించదరు, వారి దేవతలను మీరు సేవించదరో మీరే కోరుకుంటున్నారు. మీరే కోరుకోండి, మీరు ఎవరెవరికి ఏ దాన్ని పంచిస్తున్నారో మీరే చూసుకోండి అన్నాడు. అంటే మనలో ఉన్నటువంటి ప్రేమ, ద్వేషం అనేటటువంటి ఈ స్వతంత్రతను డిసైడ్ చేసుకోండి అన్నాడు యెహోషువ గారు. అంటే ఆ రోజుల్లో కూడా అదే మనుషులే, ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకు కూడా ఇదే మనస్తత్వమే. ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వం మీద యెహోషువ గారు మాట్లాడుతూ మీరే నిర్ణయించుకోండి అన్నాడు. మీరు ఎవరిని సేవింపకూడదు, మీరు ఎవరిని సేవింపకూడదు, మీరు ఎవరిని సేవింపకూడదు, యెహోవాను సేవించదము అని. అది మీరు ఎవరిని సేవింపకూరుకొని నన్ను, ఇప్పుడు నా స్టేట్మెంట్ ఇస్తున్నాను వినండి అని అంటూ, నాకున్నటువంటి ప్రేమ, నాకున్నటువంటి ద్వేషం, ఈ రెండిట్లో నాకు ఎంత స్వతంత్రత ఉందో అంతే స్వతంత్రాన్ని మీరు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి మీ నిర్ణయం మీద మీరు తీసుకునేటప్పటికి నా నిర్ణయాన్ని గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను వినండి అంటూ, మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును
యెహోవాను సేవించదము అన్నారు. చూసారా? అంటే తనకున్నటువంటి ఈ స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో మనకి బాగా అర్థమవుతుంది ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకంటే ద్వేషించడం, ప్రేమించడం అనేటటువంటి ఆ స్వతంత్రాన్ని ప్రతి మనుషుడికి తండ్రైనటువంటి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ స్వతంత్రతను వినియోగించుకున్నటువంటి యెహోషువ గారు మాట్లాడుతున్నారు, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నాకు అనవసరం, బట్ నా నిర్ణయం ఏంటంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న. అందుకనే ఒక మనిషి ఇద్దరు యజమానులకు ఎలా ఉండడు? దాసులుగా ఉండనేరు. కాబట్టి మీరు నది అవతల ఉన్నటువంటి ఇతర దేవతల విషయంలో మీరు ఒకవేళ మీరు వాటిని ప్రేమిస్తే లేకపోతే వాటిని సేవిస్తే నేను మాత్రం ఎలా ఉంటాను అని చెప్తున్నాడంటే యెహోవాను మాత్రమే, నేను మాత్రమే కాదు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. చూసారా? అంటే ఇక్కడ సేవించడం అంటే ఆయన్ను ప్రేమించడం, ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి యెహోషువలో ఉన్నటువంటి ప్రేమ, యెహోషువలో ఉన్నటువంటి ద్వేషం ఎవరి పక్షాన నిలబడ్డాడు ఆయన అంటే ఇద్దరు పక్షాన నిలబడలేదు. నది అవతల ఉన్నప్పుడు ఆ దేవతలు కాదు, నది అవతల ఉన్నప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుని పక్షాన అన్నాడు. నది యువతలకు వచ్చిన తర్వాత కూడా తన నిర్ణయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి తన ముందున్నటువంటి ప్రజల యొక్క మనోభావానికి ఇప్పుడు ఒక ప్రశ్న వేసినాడు, మీరు ఎవరిని సేవించినా నాకు సంబంధం లేదు, బట్ నేను మాత్రం అనేటటువంటి పదాన్ని వాడుతున్నాను. ఇప్పుడు ఆలోచించేద్దాం, మన జీవితాల్లో ఒక చక్కగా మనం ఆలోచించగలిగితే ఇదే స్వతంత్రాన్ని ఒక యెహోషువ మాట్లాడినట్టుగా మనం మాట్లాడగలమా అని అంటే లేదు. లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని ప్రేమిస్తున్నాము, లోకంలో నుంచి ఏదో ఒక ఆదివారము లేకపోతే మరేదో ఒక తరగతికి వచ్చినప్పుడు మళ్ళా మనం ఎలా ఉంటామని అంటే అలా కాదు. యెహోషువ గారు తన జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంటే పరిస్థితులు ఎలా మారినా కూడా, తనకు అనుకూలంగా లేకపోయినా కూడా ఒక నిర్ణయాన్ని బహిర్గతం చేస్తున్నట్టు అనేక మంది ప్రజల ముందు తన యొక్క స్వేచ్ఛాభావాన్ని ప్రకటన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రేమటువంటి వాళ్ళు. అంత మాత్రమేనా అంటే కాదు. ఒకసారి ఏలియా గారి యొక్క కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఏర్పడినటువంటి సంగతి మనకు తెలుసు. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందుకు ఏలియా అంటే ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రజలందరి దగ్గర ఇశ్రాయేల్ జనులందరూ అంటే ఆ జనులు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు, జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పిందంటే మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. ఒకరిని మీరు ప్రేమిస్తారు, మరొకరిని మీరు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ద సేమ్ టైం ఒకే కాలంలో ఒకటి మీదనే ఇది రెండింటిని మీరు చేయలేరు. కాబట్టి ఇక్కడ ఆ జనుల మధ్యకు వచ్చి ఏలియా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య అంటే రెండు పడవల మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? రెండు తలంపుల మధ్య మీరు ఎందుకు తడబడుతున్నారు? రెండు తలంపుల మధ్య. యెహోషువ గారు కూడా చెప్పింది అదే. నది అవతల ఉన్నటువంటి ఆ దేవతలను సేవిస్తున్నారా, నది యువతలకు తీసుకొచ్చినటువంటి తండ్రి అయిన దేవుని సేవిస్తున్నారా అనే ప్రశ్న ఆయన వాళ్ళ ముందు ఉంచి తన యొక్క నిర్ణయాన్ని బహిర్గతం చేసినటువంటి యెహోషువ మాటలు ఎలాగున్నాయో ఇప్పుడు ఏలియా గారి యొక్క మాటలు కూడా అదే విధంగా మనకి ప్రత్యక్షమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజానికి ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి ఏలియా యొక్క మనసులో ఎవరిని సేవించే ఉద్దేశాన్ని కలిగి వారితో ఈ మాట చెప్తున్నాడు? దేవుని పక్షాన్ని నిలబడినట్టుగానే మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి ఆ జనాల మధ్యకు వచ్చి మీరు ఎంతకాలము రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? ఎంతకాలం అంటే మీరు ఒకేసారి దేవుణ్ణి సిరిని లేకపోతే లోకాన్ని దేవుణ్ణి ఎలా ఉంటారు? కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చేసేయాలి ఈ రోజు అన్నాడు. ఒక నిర్ణయానికి వచ్చేసింది. అందుకని ఒకరిని పక్షాన మీరు ఒకరిని ప్రేమిస్తారు, మరొకరిని ద్వేషిస్తారు. అంతేకాని రెండు కలిపి ఈ రెండు భావోద్వేగాలు ఒక వ్యక్తి మీద మీరు ప్రదర్శించలేరు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎలా ఉందని ప్రజల మధ్యకి వచ్చి చెప్తున్నటువంటి ఏలియా మాటలు మనం అర్థం చేసుకుంటే ఏలియా గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో తన యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు తెలుసుకున్నాం, మీరు ఎవరి పక్షాన ఉంటారో తెలుసుకున్నాం. కాబట్టి రెండు తలంపుల మధ్య ఎందుకు మీరు ఇన్నాళ్ళు ఉంటారు?
ఎన్నాళ్ళు ఇలా ఉంటారు అని చెబుతూ అక్కడ మనకు తెలుసు ఒక టాస్క్ ఆయన పెడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఎవరో ఒకరి పక్షాన్ని మీరు ఉండాలి, అంతేకాని ఇరువురు పక్షాలు మాత్రం మీరు ఉండడానికి ఎంత మాత్రము అది కూడదు అనేటటువంటి మాట ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మనకు తెలుసు మనకున్నటువంటి ఈ యొక్క స్వతంత్రతను బట్టి మన జీవితంలో ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి. చరిత్రలోకి వెళ్లి ఆలోచన చేస్తే యెహోషువ తన యొక్క స్వతంత్రాన్ని ప్రకటించాడు. నేను నా ఇంటి వారును అనేటటువంటి పదాన్ని వాడాడు. మేము యెహోవాను మాత్రమే సేవిస్తాము అనేటటువంటి నిర్ణయానికి వచ్చాయి. ఆ మధ్య ఓటేసినటువంటి వాళ్ళని అడుగుతున్నా, మీరు ఎవరికి ఓటేస్తారు, ఓటు వేయకముందు ఎవరికి ఓటేస్తారు అంటే ముందుగానే చెప్పేసుకోండి అన్నట్లుగా. ఎందుకంటే చాలా మంది ముందుగానే ఏ ప్రభుత్వం వస్తుందనే దాని మీద వాళ్ళు ఎంక్వైరీ సర్వే చేసేటప్పుడు అందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ కొన్ని ఆ ప్రశ్న మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఎవరు దేనికి వేసినా కూడా నేను మాత్రం ఫలానా పార్టీకే వేసేస్తాను అని ముందుగానే ప్రకటన చేసినటువంటి మనుషుల యొక్క మనోభావం మనకు చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ సర్వేలో కూడా దేన్ని బట్టి వీళ్ళు ఈ సర్వేలో ఫలానా ప్రభుత్వం వస్తుందని ఎలా చెబుతున్నారంటే ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని బట్టి వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. కాబట్టి ఆ అవగాహనను వీళ్ళు సర్వే రూపంలో దాన్ని బయట పెట్టారు. కాబట్టి ఫలానా ప్రభుత్వం పరిపాలన చేసేదానికి ముందుకు వస్తుంది అని ఒక సర్వేను వాళ్ళు ప్రకటన చేసినారు. దేన్ని బట్టి అంటే డిసైడ్ అయిపోయింది అన్నట్లు. అలాగే యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించడం అనేటటువంటి. ఇప్పుడు ఏరియా కూడా ప్రజలందరి మధ్యకి వచ్చి ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? రెండు పడవల మీద కాలేసి ప్రయాణం చేయడం మంచిది కాదు కదా. కాబట్టి ఒక నిర్ణయానికి రండి, మీరు ఎవరికి ఓటేస్తారో డిసైడ్ చేసుకోండి అన్నాడు. నా ఓటు మాత్రం ఎవరికి అంటున్నాడు? దేవునికే అన్నట్లుగా ఏరియా గారి యొక్క మాటల్లో మనకు కనిపిస్తుంది ప్రేమటువంటి వారు. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఈ స్వతంత్రత ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది, దేన్ని మనం ప్రేమిస్తే మేలు జరుగుతుంది, దేన్ని ద్వేషిస్తే మనకు నష్టం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా ఆలోచన చేయడానికి యేసు ప్రభుల వారి ముందు కూడా ఇలాంటి టాస్కే ఆపాది తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యేసు వానితో సాతానా పొమ్ము అదిగో ప్రభువైన దేవుని మొక్కి ఆయనను మాత్రం ఎక్స్క్లూజివ్ ఆయనను మాత్రము నువ్వేం చేయాలి? సేవింపవలెను అని రాయబడి ఉన్నది. చూసారా? అంటే ఇక్కడ యేసు ప్రభుల వారిని కూడా శోధించడానికి బహుశా రెండు తలంపుల మధ్య ఆయన కానీ ఉన్నాడు అనుకోండి. ఏదో ఒక తలంపులోకి యేసు ప్రభుల వారిని తీసుకొని రావాలన్న ఆలోచనతో అపవాది ఆయన ముందుకు వచ్చేసి ఈ భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించి నువ్వు నాకు మొక్కితివా ఇవన్నీ నీకే అన్నట్లేదు. అంటే యేసు ప్రభుల వారి ముందే ఒక సవాల్ విసిరినట్టుగా అర్థమవుతుంది. బట్ యేసు ప్రభుల వారి యొక్క నిర్ణయంలో తనకున్నటువంటి ఆ స్వేచ్ఛతను బట్టి హెబ్రీ గ్రంథంలో మనం విన్నాం కదా, ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అంటే ఇప్పుడు ప్రేమ ద్వేషాలు అనేటటువంటివి యేసు ప్రభుల వారు శరీరంలో ఉన్నంతకాలం వీటిని కూడా ఆయన ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చేసినాడు. ఏలి ఎలాగైతే ఒక నిర్ణయానికి వచ్చాడో, యెహోషువ గారు కూడా ఎలాగైతే ఒక నిర్ణయానికి వచ్చాడో, ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా తన నిర్ణయాన్ని తెలియజేస్తున్నాడు. అది లేఖనాన్ని అనుసరించినటువంటి మాటను తనకి తెలియజేస్తున్నాడు. ప్రభు అయిన దేవుని మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. అంటే నేనేం చేస్తున్నాను ఇప్పుడు అంటే దేవుణ్ణే సేవ చేయాలి, దేవుణ్ణే సేవించాలి అనేటటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని యేసు ప్రభువు వారు అక్కడ చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రేమటువంటి వారు. అంటే దీన్ని బట్టి మనిషికున్నటువంటి స్వతంత్రత, ఆ స్వతంత్రాన్ని బట్టి కూడా దేవుడు ఎలాంటి నిర్ణయాలు నా బిడ్డలు తీసుకుంటారనేటటువంటి నిర్ణయం మనకే వదిలేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నువ్వు ప్రేమిస్తావా? ప్రేమించు. నువ్వు ద్వేషిస్తావా? ద్వేషిస్తు. ఇబ్బంది ఏం లేదన్నట్టు. అంటే ఒక పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చి మనం దేని కోరుకుంటామనేటటువంటి విషయాన్ని గురించి ఆయన చూస్తున్నప్పుడు చాలా మంది ప్రవక్తలు ఆయన్ని సంతోషపరిచేటటువంటి ఒక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో యేసు ప్రభువు వారు కూడా తీసుకున్న నిర్ణయం అదే. అందులో ఏలియా గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అలాంటిదే. యెహోషువ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అలాంటిదే. మరి అలాంటప్పుడు మనం దేన్ని ప్రేమించాలి, దేన్ని ద్వేషించాలి?
వీరి యొక్క ప్రవక్తల యొక్క జీవితాలను మనం ముందు పెట్టుకున్నప్పుడు, యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని కూడా మనం ముందు పెట్టుకున్నప్పుడు, మన జీవితాంతం అంతా ప్రేమించడం అంటూ జరిగితే దేవుణ్ణే ప్రేమించాలి అన్నట్టుగా మనకు అర్థమైంది. మరి ఎవరిని ద్వేషించాలి? దేవుణ్ణి ప్రేమిస్తే వచ్చేటటువంటి ఫలితమే ఎక్కువగా ఉన్నప్పుడు నిజంగా ఆయన్ను ప్రేమిస్తేనే మన జీవితాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ముగించబడతాయి. ఆ తర్వాత మళ్ళా అనంతకాలంలో ప్రవేశింపబడతాం అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ఒకసారి మళ్ళా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 3వ అధ్యాయము 10వ వచనం, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి అదిగో జీవమును ప్రేమించి అని మంచి దినమును చూడబోదు వాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడబోరువాడు చెడ్డదాన్ని పలకకుండా చెడ్డదాన్ని పలకకుండా. అంటే ఇక్కడ మనం ప్రేమ అనేటటువంటి దాని విషయంలో, ద్వేషం అనేటటువంటి దాని విషయంలో మనకున్నటువంటి ఈ స్వతంత్రాన్ని ఉపయోగిస్తున్నాం. అలా ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకునేటటువంటి వారందరికీ కూడా పేతురు గారు ఒక మాటను ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటను అక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నువ్వు గాని జీవాన్ని ప్రేమిస్తే, జీవమును ప్రేమిస్తే నీకు భవిష్యత్తు ఎలా ఉంటది? మంచి దినాలు వస్తాయి. జీవాన్ని నువ్వు ప్రేమిస్తే నీ భవిష్యత్తుకు మేలు కలుగుతుంది. నీ భవిష్యత్తుకు మేలు కలుగుతుంది. జీవాన్ని ప్రేమిస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది. అదే కదా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడబోరువాడు అంటే జీవాన్ని ప్రేమిస్తే మంచి దినాలను భవిష్యత్తులో మనం చూస్తాం. జీవాన్ని ద్వేషిస్తే చెడ్డ దినాలు మనకు వస్తాయి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ప్రాణాన్ని ప్రేమిస్తే మంచి దినాలు రావు, కానీ జీవాన్ని ప్రేమిస్తే మంచి దినాలు వస్తాయి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మనం జీవాన్ని ప్రేమిస్తున్నామా, ప్రాణాన్ని ప్రేమిస్తున్నామా? దేన్ని ప్రేమిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ప్రాణాన్ని ప్రేమిస్తున్నామా, జీవాన్ని ప్రేమిస్తున్నామా? ప్రాణానికి ఏదైనా ఆపద జరిగినప్పుడు ఆ రోజు ఎన్ని క్లాసులున్నా, ఎన్ని తరగతులున్నా, ఆదివారం అయినా కూడా ఇప్పుడు జీవము ప్రాణము ఏది ఆలోచన చేయండి. ఏ దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం? ఎవరి ప్రాణంతో ఉంటేనే కదా జీవంతో మనం ప్రేమించాలా లేదనే డిసైడ్ అనేది మనం అనుకోవచ్చు. బట్ అంతకు ముందు జరిగినటువంటి కాలాలన్నింటిలో కూడా నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చావో ఒకసారి జ్ఞాపకం చేస్తావు. ఒకవేళ నీ భవిష్యత్తు బాగుండాలని నువ్వు కోరుకుంటే దేవుడు నీ ముందు ఉంచినటువంటిది ఏంటంటే జీవము అన్నాడు. జీవాన్ని నువ్వు ప్రేమించు. నిజంగా లోకంలో ఒకడు మంచి రోజుల కోసం ఏం చేస్తాడు? మంచి అంటే నా భవిష్యత్తు బాగుండాలి, నాకు మంచి దినాలు కావాలి. మంచి దినాలు కావాలనగానే మనుషుల యొక్క మాటలు వింటామండి. ఎలాంటి మాటలు, ఎవరి మాటలు వింటామని అంటే, అప్పుడప్పుడు ఎల్ఐసి ఏజెంట్లు మీరు గమనించగలిగితే, ఎల్ఐసి ఏజెంట్ నిజంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ లో మనుషుల చేత ఎలాగైతే పాలసీలు చేయించాలనేటటువంటి టాస్క్ చాలా సింపుల్ గా కోడ్ ని వాళ్ళకి నేర్పిస్తారు. అంటే ఒక మనిషి చేత ఎలాగైతే ఆ పాలసీలు కట్టించాలనేటటువంటి విషయంలో వారికి నేర్పించేటటువంటి ఈ పందా అన్నమాట. సరే, మీరు ఊరు వెళ్ళేటప్పుడు 2 రోజులు రారనుకోండి, ఎంత ఇచ్చిపోతారు మీ ఆవిడికి? ఒక 100, 200, పోనీ ఒక 500 ఇచ్చిపోతారు అనుకో. నెల రోజులు మీరు క్యాంపుకి రాకపోతే, నెల రోజులు క్యాంప్ పేరుతో మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతే ఒక 10,000 ఇచ్చిపోతారు. మీరు వెళతారు, ఇక రారు, అప్పుడు మేమిస్తాం. కాబట్టి మీకు కానీ మీ భార్యకి కానీ మంచి దినాలు రావాలి అని అంటే మీరు పలానా పాలసీలు కానీ మాకు డబ్బులు కడితే, మీరు పోతే 20 లక్షలు, లేదు మీరు పోలేదనుకున్నాం, ఇప్పుడు మీరు ఒక పాలసీని కట్టారు, మీరు పోలేదనుకున్నాం, మీరు పోకపోయినా కూడా మీ 60వ సంవత్సరంలో లేకపోతే 70వ సంవత్సరంలో మీకు 20 లక్షలు మేము అందజేస్తాం. కాబట్టి ఇప్పుడు మీకు మంచి దినాలను మేమేం చేస్తున్నాం? మీరు పోతే మీ ఇంట్లో వాళ్ళకి మంచి దినాలు, మీరు బతుకుంటే మీకే మంచి దినాలు, అంతే కదా. దాదాపుగా 20-30 లక్షల డబ్బులు నువ్వు నెల నెలా కడుతూ ఈ పాలసీలు నువ్వు ప్రవేశించినప్పుడు నీకు మంచి దినాలు అనేటటువంటివి నీకు అందజేస్తాం అని చెప్పి ఎల్ఐసి ఏజెంట్ చెప్పగానే మనకి ఏది గుర్తొస్తుందంటే, అవును నిజమే, మనకు వయసు మీరిన తర్వాత మన దగ్గర డబ్బులుంటేనే ఎవడైనా
ఏ పనైనా వచ్చి మనకు చేస్తారు. కాబట్టి మన ముసలితనంలో మంచి దినాలు మనకు వస్తాయి అనేటటువంటి ఆలోచనను వాళ్ళు ముందుగానే అలా చెప్పడం వల్ల, అంటే జరగబోయేటటువంటి దాన్ని ముందుగానే మనకి హెచ్చరిక చేయడం వల్ల ఆ రోజున ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆ పాలసీని ఇప్పుడే కట్టాలని నిర్ణయించుకుంటాం. కష్టమో నష్టమో ముందు, ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు ఆలోచించేయండి, ఇప్పుడు ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి బంగారు పాటలు బంగారు కాళ్ళకు అనడానికి లోపల ఒక మనిషి చెప్పినటువంటి ఒక పాలసీని, అంటే మంచి దినాలు నువ్వు చూడబోవాలని ఇప్పుడు నువ్వు ఏం చేస్తే బాగుంటుంది? పాలసీ కడితే బాగుంటుంది, లేకపోతే ధనాన్ని దాచుకుంటే బాగుంటుంది. దానివల్ల మంచి రోజులు వస్తాయా? ఒక మనిషికి మంచి రోజులు వస్తాయా? దేవుడు చెప్పినటువంటి మాట చూడండి, మీరు జీవాన్ని ప్రేమిస్తే మంచి దినాలు మీకు ఉంటాయి అని. జీవాన్ని ప్రేమించే వాడికి మంచి దినాలు ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. ప్రాణాన్ని ప్రేమించేటటువంటి నీకు మంచి దినాలు ఉన్నాయని ఎల్ఐసి ఏజెంట్ చెప్తున్నాడు. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది మీరు ఆలోచించేయండి. ఎల్ఐసి చెప్పినటువంటి వాడి మాటే బాగుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఎంత కట్టాలో చెప్పండి అని. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా గ్రంథం చెప్తున్నటువంటి ఏ మాట అయినా కూడా, దేవుడు చెప్తున్నటువంటి ఏ విషయాన్నైనా కూడా మనం చాలా ఆలోచించగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను దేవుని మాటల్లోంచి మనం గ్రహించగలం. నిజంగా మనకు వృద్ధాప్యం వచ్చేది ముందు, అంటే యవనంలో ఉన్నప్పుడే ఒక పాలసీ నువ్వు తీసుకున్నావు, మంచి రోజులు వస్తాయని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట మనకు బాగా జ్ఞాపకం ఉంది. నిజానికి వృద్ధాప్యంలో మనకు ఉన్నటువంటిది మంచి దినాలా? ఇది ఆ 20 లక్షలు ఉంటేనే మంచి దినాలు ఉన్నట్టేనా? 20 లక్షలతోనే మంచి దినాలు గడిపేస్తామా? అంటే గడపలేం ప్రేమటువంటి వాళ్ళ. మరి వృద్ధాప్యం అనేటటువంటిది ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా ఒకసారి మనం ప్రసంగి రాసిన గ్రంథంలోకి వెళ్ళి భవిష్యత్తును గురించి దేవుడు రాయించినటువంటి మాట, అంటే మన వయసు గడిచే కొద్ది మనకి భవిష్యత్తు అనేటటువంటిది బాగుంటుంది ప్రేమటువంటి వాళ్ళ. ముసలితనంలో భవిష్యత్తు అనేటటువంటిది లేదు. ఒకసారి మీరు ఆలోచించండి ఈ మాటలను బట్టి. 12వ అధ్యాయం మొదటి వచ్చింది ప్రసంగి గ్రంథము 12వ రాకముందే, అంటే ఏమని అర్థము? చెడ్డ దినాలు. అక్కడేం మాట్లాడినాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మంచి దినాలు అన్నాడా? జీవమును ప్రేమించి మంచి దినాలను చూడగోరేవాడు. మంచి దినాలను చూడగోరేవాడు దేన్ని ప్రేమించాలి? అక్కడ జీవాన్ని ప్రేమించాలి. ఇప్పుడు ఇక్కడ రాసేటటువంటి మాట, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. అంటే దుర్దినాలు రాకముందే, అంటే సంతోషము రాకముందే మంచి రోజుల స్థానంలో ఇప్పుడు ఏమొచ్చేటటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నాడు? మంచి రోజులు అనేది భవిష్యత్తు. మంచి రోజులు అనేటటువంటి మంచి రోజుల స్థానంలో దుర్దినాలు వస్తాయని చెప్తున్నాడు. దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను ఏం చేయాలంట? స్మరణకు తెచ్చుకో అన్నాడు. స్మరణకు తెచ్చుకో. ఇప్పుడు ఆలోచించండి, జీవాన్ని ప్రేమించేవాడు మంచి దినాలను చూడగలుగుతాడు. అదే విషయాన్ని దుర్దినాలు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దుర్దినాలు రాకముందే అన్నాడు. అంటే మంచి దినాల స్థానంలో భవిష్యత్తులో మంచి దినాలను చూడకూడాలంటే వాటి స్థానంలో దుర్దినాలు వచ్చేస్తాయి, జాగ్రత్త. అవి రాకముందే అని చెబుతూ ఆ దినమున ఇంటికి కావలి వారు వణుకుదురు. అంటే మన యొక్క ముసలితనంలో మనకి భవిష్యత్తు లేదని చెప్పడానికి దేవుడు ఈ మాటలు రాశాడు. ప్రేమటువంటి వల్ల నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నీకు ఒక 20 లక్షలు నీకు చేతికి అందుతాయండి, కాబట్టి నీకు ముందు మంచి రోజులు ఉంటాయని చెప్పినటువంటి ఎల్ఐసి వారి మాటలు విని మనం ఏం చేసామంటే ఒక పాలసీని తీసుకుంటాం. నిజానికి చనిపోలేదు, మనం బ్రతికాం, కాబట్టి ఆ డబ్బులు మళ్ళా మనకి రిటర్న్ వచ్చాయి. అలాగని చెప్పి వాటితో మనం ఏమైనా మంచి దినాలు చూడగొడతామా అంటే కాదు. ఏం చెప్తున్నాడు? ఇంటి కావలి కాయవారు వణుకుదురు అంట. ఏంటి ఇంటి కావలి కాయవారు? ఇల్లు అంటే మనకు తెలిసి దేహమే అన్న సంగతి.
దీన్ని కావాలి కాసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? వణుకుదురు. మీరు బాగా చూస్తే చేతులు ఇలా గ్లాస్ పట్టుకోవడానికి కూడా గడగడగడ వణికే పరిస్థితి వస్తుందా రాదా? అంటే తనకై తాను ఒక గ్లాసును తీసుకుని మూతి దగ్గర పెట్టుకుని తాగే పరిస్థితి అయితే కూడా భవిష్యత్తులో ఉండదు. భవిష్యత్తు బాగుండాలంటే ఆడ చెప్పిన మాట ఆ రోజు 20 లక్షలు తెచ్చుకున్నాం. ఓకే, 20 లక్షలు ఒక పక్క ఉంది. మన ఒంటిని అంటే ఇంటికి కావలి కాసేటటువంటి వాళ్ళు ఏమవుతారంట? వణికిపోతారు అంట. అంటే చేతులు కాస్త గడగడ వణుకుతూ ఉంటాయి. ఏదాన్ని పట్టుకోలేనటువంటి పరిస్థితి, పట్టుకున్నా తినలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు భవిష్యత్తు బాగుందా? లేదు. మంచి దినాలు, అందుకనే ఆ దుర్దినాలు అనేటటువంటి వాటి అంటే ముసలితనంలోకి వచ్చేటటువంటివి నీకు మంచి దినాలు కాదు, దుర్దినాలు వస్తాయి అన్నారు. ఆ దుర్దినాలు రాకముందే. అందుకని ఎలాంటి దుర్దినాలు అవి? ఇంటి కావలి కాసేవాళ్ళు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు అన్నారు. ఇక్కడ బలిష్ఠులు అంటే ఈ యొక్క దేహాన్ని బలిష్టంగా నిలిపేది మన యొక్క వెన్నుముక. ఈ వెన్నుముక కాస్త నడుము కాస్త ఏమైపోతుంది అంటే వంగి మళ్ళా కర్ర పట్టుకొని కానీ లేచేటటువంటి పరిస్థితి మనకు ఉండదు. ప్రేమటువంటి వాళ్ళ విసిరేవారు కొద్దిమంది. విసిరేవాళ్ళు అంటే ఎవరు విసిరేవాళ్ళు? విసరకర పెట్టి విసిరేవాళ్ళ కాదు కాదు, మన నోట్లో ఉన్నటువంటి పళ్ళు ప్రేమటువంటి. నువ్వు ఎప్పుడైనా నోట్లో ఆహార పదార్థాన్ని వేసుకున్నప్పుడు అటు ఇటు ఇటు అటు ఏం చేస్తావు? విసురుతూ ఈ పళ్ళ కింద కొంచెంసేపు, ఆ పళ్ళ కింద కొంచెంసేపు, ముందు పళ్ళతో బాగా పీకి మరి తిని అలా చేస్తావు కదా. ఇప్పుడు విసిరి వారు ఏమైపోతారంట? కొద్దిమంది అవుతారంటే మిగిలిన వాళ్ళందరినీ ఏం చేస్తారు? పంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పన్ను మనమే పీకేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది, లేదా అవే రాలిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి విసిరివారు కూడా ఏమైపోతారంట? కొద్దిమంది అయిపోతారు, పళ్ళు రాలిపోతాయి. పని ఇంక తిరలేములేండి, ఇంక తిరలే అవసరం. ఇదే అబ్బా ఇది తిరగడం అంటే పళ్ళు చాలా గట్టిగా ఉంటుంది, కానీ పళ్ళే లేవు ఇప్పుడు. కాబట్టి ఏదైనా మెథడ్, ఏదో బ్రెడ్ లేకపోతే ఇంకేదో జాము పూజ అలాంటి ఇస్తే సపరించుకుంటా ఉంటాం. అమ్మమ్మ అన్నం వద్దు, బిర్యానీ అస్సలు వద్దు. ఎందుకు? ఏదన్నా ఉంటే గంజి కాసి కొద్దిగా మిక్సీలో వేసేసి చేస్తే ఆటోమేటిక్ గా నవ్వులే బాధ కూడా లేకుండా మనం ఏం చేస్తాం? తాగేస్తూ ఉంటాం. అలా బతికేటటువంటి తినాలి. ఆ తర్వాత కిటికీలలో గుండా చూచువారు ఈ కిటికీల్లో గుండా అంటే ఇంటికున్న కిటికీలు కాదు, మన వంటికున్నటువంటి కిటికీలు అంటే కళ్ళు. అంటే భవిష్యత్తులో ఏమైపోతాయి ఇవి? కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. అంటే కనిపించేటటువంటి పరిస్థితి కూడా ఏమైపోద్దని అంటే తగ్గిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ తిండి తగ్గిపోతుందా? తిండి కూడా తగ్గించే పరిస్థితి ఏర్పడుతుంది. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపో. ధ్వని అంటే చెవుడు వచ్చేస్తుంది. వీధి తలుపులు కూడా మూయబడతాయి. అన్ని తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. అంటే మానవ దేహానికి నిజంగా చెడ్డ దినములు అనేటటువంటివి, దుర్దినములు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి భవిష్యత్తు బాగుంటుందా అంటే బాగుండదు. ఇప్పుడు మంచి దినాలను చూరకూడేటటువంటి వాడు ఎలా ఉండాలి? కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనిషి జీవాన్ని ప్రేమించాలి. మీరు అనుకోవచ్చు, ఏమంటే జీవాన్ని ప్రేమిస్తే పళ్ళు ఊడిపోకుండా ఉంటాయా? జీవాన్ని ప్రేమిస్తే ఇప్పుడు కళ్ళు కనపడకుండా కనిపిస్తూ ఉంటాయా? జీవాన్ని ప్రేమిస్తే ఇక ధ్వనిరాల శబ్దం ఇవన్నీ వినిపిస్తాయా అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. బట్ ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ ప్రతి మనిషి యొక్క భవిష్యత్తును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. మన దేహం ఎప్పుడు కూడా కృషించిపోయేటటువంటిదే తప్ప నేను మళ్ళా నిరంతరం మళ్ళా యవనపు తీసుకొచ్చేటటువంటి స్థితి కాదు. ప్రేమటువంటి వాళ్ళు భవిష్యత్తు బాగుంటుందన్న మాట ఒక ఎల్ఐసి వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఒకవేళ చేర్చుకుంటే ఆ 20 లక్షలు మన దగ్గర ఉన్నా కూడా మనం ఏమి తినలేని పరిస్థితి, ఏమి తాగలేని పరిస్థితి. కానీ జీవాన్ని ప్రేమించేటటువంటి ఆ మంచి దినాలు నిజానికి జీవాన్ని ప్రేమించేటటువంటి వాడు మంచి దినాలు వస్తాయి, ప్రాణాన్ని ప్రేమించేటటువంటి వారికి దుర్దినాలు అనేటటువంటివి వస్తాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యేసు ప్రభుల వారి యొక్క మాటల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే జీవాన్ని ప్రేమించేటటువంటి వారికి మంచి దినాలు ఎలా ఉంటాయని చెబుతూ ఒకసారి 12వ అధ్యాయం లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము
15వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మరియు మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు మీరు ఏ విధమైన లోపమునకు ఎడము ఇయ్యక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు, జీవమునకు మూలము కాదు. ఇప్పుడు ఒకని కలిమి విస్తరించడం అనేటటువంటిది ఏమి బాగా ఆలోచించేయండి. ఒకని కలిమి విస్తరించుట అనేటటువంటి మాటలో యేసుప్రభువు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఒకని కలిమి విస్తరించడం అనేటటువంటిది వాని జీవానికి మూలం కాదు. ఇప్పుడు నీకు మంచి దినాలు కావాలంటే దేన్ని ప్రేమించాలి? జీవాన్ని ప్రేమించాలి. సో ఇక్కడ యేసుప్రభువు వారు చెబుతూ ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవమునకు అది మూలం కాదు అని చెబుతూ ఆయన ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఆ ఉపమానంలో ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక. ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడ ఒకరి కలిమి విస్తరించడం అనేటటువంటి ఈ కార్యక్రమంలో అన్యాయం చేసి డబ్బు సంపాదించట్లేదు, లంచాలు తీసుకొని డబ్బు సంపాదించట్లేదు. తనకున్నటువంటి పొలంలోనే నిజంగా ఏం జరిగింది అని అంటే పంటలు బాగా పండాయంట. పంటలు బాగా పండాయి. ఏమిటి? ఒక న్యాయమైనటువంటి పద్ధతిలోనే తన కలిమి విస్తరిస్తుంది. అయినా కూడా దేవుడు ఎలాంటి మాట చెప్తున్నాడు? ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. స్థలము చాలదు కనుక నేనేమి చేతును అని తనలో తాను అనుకుని ఇలాగు చేతును అని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కొట్లు విప్పేస్తున్నాడు. వాటికంటే గొప్ప వాటిని కట్టాడు. అందులో నా ధాన్యం అంతటిని సమకూర్చుకుని ఎవరి దొంగతనం చేసిన ధనం కాదు, అది సమృద్ధి కాదు. పంటలు వేసాడు, పంట బాగా పండింది. తనదే తన కష్టార్జితమే. కొత్త కొట్లకు పాతవన్నీ కొట్టేసినాడు. కొత్త కొట్లలో వాటన్నిటిని నింపుకున్నాడు. నింపుకొని ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రాణమా అనేక సంవత్సరములకు. అదిగో ప్రాణమా. నిజానికి ఇక్కడ ఏమనాలి? నా జీవమా అనాలి. నా జీవం అనే పదంగా వాడుంటే ఆ పంటంతా వాడితే అంతే కదా. సమృద్ధిగా పండిన పంటంతా ఆడిదే ఉండేది. కానీ ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నాడు అన్నమాట. తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడు. మంచి దినాలు చూడకూరేవాడు దేన్ని ప్రేమించాలి? జీవాన్ని ప్రేమించాలి. తన జీవంతో కానీ మాట మాట్లాడుకుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ మాట్లాడినటువంటి మాట వ్యతిరేక పదంగా ఉంది. అందుకని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చ రెడీ చేస్తున్నాను. విస్తారమైన అనేక సంవత్సరములకు సమకూర్చబడిన విస్తారమైనటువంటి ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తినుము, త్రాగుము. న్యాయంగానే సంపాదించాడు, కానీ జీవాన్ని ప్రేమించలేదు. బాగా ఆలోచించండి. మనం కూడా న్యాయంగానే సంపాదిస్తాం ప్రేమటువంటి వాళ్ళ, కానీ ప్రాణాన్ని ప్రేమిస్తాం. ధనవంతుడు చేసింది కూడా అదే. బాగా సంపాదించాడు, ఎవరికి అన్యాయం చేయలేదు, న్యాయంగానే తనకు రావాల్సినటువంటి దాన్ని తన కష్టార్జితంతో అన్నింటినీ సంపాదించుకున్నాడు. బట్ దేన్ని ప్రేమించలేదంటే జీవాన్ని ప్రేమించలేదు, ప్రాణాన్ని ప్రేమించాడు. అందుకని ఆస్తిని సంపాదించుకున్నాడు. ప్రాణాన్ని ప్రేమించేటటువంటి వారికి మంచి రోజులు రావు. ప్రేమటువంటి వాళ్ళు తన ప్రాణంతో చెప్పుకున్నాడు. తిను తాగు అనేక సంవత్సరములకు సరిపోయేటటువంటి విస్తారమైనటువంటి ఆస్తిని కొరకు నేను సమకూర్చాను. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా ఇక్కడ జీవాన్ని ప్రేమించేటటువంటి వానికి మాత్రమే మంచి రోజులు, కానీ ప్రాణాన్ని ప్రేమించేటటువంటి వారికి చెడ్డ రోజులు. కాబట్టి ఎల్ఐసి వాళ్ళు చెప్పినట్టుగా మనకి మంచి రోజులు ఏమన్నా వస్తాయా అని చెప్తుంటారు. నిజంగా దేహాన్ని బ్రతికించడానికి నిజంగా మనకి అవసరమైనటువంటిది ప్రాణం. ఆత్మను బ్రతికించడానికి అవసరమైనటువంటిదే జీవం. అందుకని ఆ జీవాన్ని నువ్వు ప్రేమించావంటే నీకు మంచి దినాలు. యేసుప్రభువు వారు ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేటటువంటి పదం. నిజంగా ఈ ఆస్తిమంతుడు ఎవరిని ప్రేమించాలి? జీవమైనటువంటి యేసుప్రభువు వారిని ప్రేమించాలి.
కానీ ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణాన్ని, దేహానికి బ్రతుకునిచ్చేటటువంటి దేహాన్ని బ్రతికించేటటువంటి ప్రాణాలతో మాట్లాడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళగా. కానీ ఆత్మను బ్రతికించేటటువంటి జీవాన్ని మాత్రం ఏం చేశాడంటే అనగదొక్కేశాడు. అందుకనే మనకు తెలుసు, ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవునితో సహవాసం ఇచ్చేటటువంటిది ప్రాణమా జీవమా అని అంటే మనకు తెలిసి ఈ రెండింటిలో జీవం అనేటటువంటిది దేవునితో సహవాసాన్ని ఇచ్చేది. జీవాన్ని ప్రేమించుటూ భవిష్యత్తు అనేటటువంటిది చాలా బంగారమయంగా ఉంటుంది. ప్రాణాన్ని ప్రేమించుటూ భవిష్యత్తు అనేది నీకు ఉండకుండా పోతుంది. అందుకనే ఆ ధనవంతుడితో అన్నాడు, ఈ రాత్రికే నీ ప్రాణమును తీసేస్తే నువ్వు సంపాదించుకున్నవన్నీ ఎవరి కోసం అన్నాడు. అదే జీవాన్ని గురించి కానీ ఒక మాట మాట్లాడుంటే ప్రేమటువంటి వాళ్ళరా ఇంకా అతనికి కలిమి విస్తరించుండేది. ఎందుకంటే రాబోయేటటువంటి మంచి దినాలు అనేటటువంటి కూడా అతనికి సొంతమై ఉండేటివి. అందుకని ప్రాణములకు నిజంగా భవిష్యత్తు ఉందని చెప్పేవాడు నిజంగా మనల్ని మోసగించేటటువంటి వాడుగా మనం ముందున్నారు. అందుకనే జీవాన్ని ప్రేమించేటటువంటి కార్యక్రమం మనలో ఉండాలి. జీవాన్ని ప్రేమించేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనకు తెలుసు, మనకి స్వేచ్ఛ ఉంది, మనకి స్వతంత్రత ఉంది. నువ్వు దేన్ని ప్రేమించాలో తీసుకోవాల్సిన నిర్ణయం నీకుంది. కాబట్టి ఒక విషయంలోనే రెండింటిని మనం ఎప్పుడు కూడా మనం చేయడానికి వీల్లేదు ప్రేమటువంటి. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అన్నారు. దేవుని వలన నుండి కలిగేటటువంటి జీవములో నుండి ఏమైపోతున్నారంట? వేరుపరచబడినటువంటి వారై. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, మన జీవితం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధించినటువంటి బ్రతుకుగానే ఉండాలి. మంచి రోజులు అనేటటువంటి అప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాము. మంచి రోజు. అందుకని శరీరానుసారంగా ఒకవేళ మనం బ్రతకగలిగితే మన ప్రాణాన్నే మనం ఎక్కువగా మనం ప్రేమించడం అనేటటువంటి దాన్ని మనం మొదలు పెడితే మనకి భవిష్యత్తు అనేటటువంటిది రాదు. ప్రేమైనటువంటి వాళ్ళు బాగుండదు. భవిష్యత్తు వస్తుంది కానీ బాగుండదు. కాబట్టి ఇప్పుడు జీవాన్ని ప్రేమించి మంచి దినాలు మనకి కావాలని అంటే ఆ జీవాన్ని ప్రేమించేటటువంటి వారికి కొన్ని పనులను అప్పగించినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో జీవాన్ని ప్రేమించేటటువంటి నీకు మంచి దినాలు రావాలని నువ్వు కోరుకుంటే నువ్వు కొన్ని కార్యక్రమాలు చేయవలసినటువంటి వాడు ఉన్నావు. ఏంటా కార్యక్రమాలు? అది చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు ఏం చేయాలంట? కొన్ని విషయాలను చెప్తాను. నీకు మంచి దినాలు రావాలి అంటే ముందు జీవాన్ని ప్రేమించాలి. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు నువ్వు రావాలని కోరుకుంటే ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు నువ్వు చేయాలి. ఏంటా పనులు చేయాలి? చెడ్డదాన్ని పలకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేయాలంట? కాచుకోవాలి. వాటిని కానీ కాచుకోకుండా ఉంటే జీవాన్ని కోల్పోతావు. జీవాన్ని ప్రేమించే స్థానంలో దేన్ని ప్రేమిస్తావు? ప్రాణాన్ని ప్రేమిస్తావు. ప్రాణాన్ని ప్రేమిస్తే భవిష్యత్తు ఉండదు. జీవాన్ని ప్రేమిస్తేనే మన భవిష్యత్తు మంచి దినాలు మనము చూడగోరుతాం ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి వీటి వాటిలో నుంచి నిన్ను పక్కకు తొలగించడానికి ఏమేమి నీకు ఉపయోగపడతాయంటే నీ తలలో ఉన్నటువంటి నీ నాలుక, పెదాలు, కపటంగా మాట్లాడేటటువంటి ప్రతి మాట నేనేం చేస్తానంటే జీవం నుంచి నిన్ను పక్కన పెట్టేస్తాయి ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి మీరు దేనికి సేవ చేసేదానికి నువ్వు నిర్ణయించుకుంటావు. అక్కడ చెప్తున్నాడు, సిరిగిని దేవునికి ఏ వ్యక్తి కూడా దాసుడుగా ఉండనేరడు. అలా ఉండనేడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. నీకున్నటువంటి స్వతంత్రాన్ని బట్టి నువ్వు నిర్ణయం చేసుకో. ఎవరికి సేవ చేయడానికి నువ్వు నిర్ణయించుకుంటున్నావో అది దేవునిదే అయితే నువ్వు జీవాన్ని ప్రేమించేటటువంటి వాడు. కాబట్టి ఒక నిర్ణయం లేకొచ్చి నేను జీవాన్ని ప్రేమిస్తానని చెప్పుకొని లేకపోతే బోర్డు వేసుకొని తిరిగితే కుదరదు.
అందుకని అలా ప్రేమించేటటువంటి నువ్వు కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్తున్నాడు దేవుడు. కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలు చేయకుండా నిజంగా మొదటి శతాబ్దంలో ఒక వ్యక్తుల గురించి పౌలు గారు చెబుతూ ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి, అదిగో దేమ అనేటటువంటి ఆయన ఒక విశ్వాసి. ఇహలోకమును ఏం చేశాడంట? ఇహలోకమును అంటే లోకాన్ని అతడు ప్రేమించి స్నేహం చేశాడు. ఏం చేశాడంట? నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళిపోయాడు. దేమ అనేటటువంటి అతను ఎవరిని ప్రేమించలేదు? రాబోయే ఉన్నతమైనటువంటి లోకాన్ని ప్రేమించలేదు. ఉన్న లోకాన్ని అతను ఏం చేశాడు? ప్రేమించాడు. అంటే లోకాన్ని ప్రేమించాడు. మనకు తెలుసు, లోకాన్ని ప్రేమించడం అనేటటువంటి కార్యక్రమం దేవుని ఎదుట నడుచుకునేటటువంటి మనకు పెద్ద సాహసం అవ్వాలి. ఎందుకు? లోకాన్ని గురించి మనకు తెలియదా? తెలుసు. ఎక్కడ తెలుసు? మళ్ళా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ లోకమునైనను అదిగో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఏం చేయకూడదు? ప్రేమించబాకండి అన్నాడు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఇప్పుడు దేవ దేన్ని ఆశించాడు? లోకాన్ని, ఇహలోకమును ప్రేమించి మమ్మల్ని విడిచి అక్కడికి వెళ్ళిపోయాడు. మమ్మల్ని విడిచి అంటే ఎవరిని విడిచి వెళ్ళిపోతున్నాడు? జీవాన్ని ప్రేమించేటటువంటి మనుషులను విడిచి ఎక్కడికి వెళ్ళారంట? లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకంలో ఉన్నదేంటో మనకు తెలుసు. ఎలా తెలుసు? అందుకని లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవాన్ని ప్రేమించలేదు, జీవపు డంబాన్ని ప్రేమిస్తున్నాడు. జీవపు డంబం అవి ఇంకా చదవండి. ఈ తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు ఏమైపోతుందంట? గతించిపోతుంది. గతించిపోయేటటువంటి వాటి పట్ల తన యొక్క ఏం చేస్తున్నాడు? ప్రేమను పంచుకున్నాడు. కరిగిపోయేటటువంటి వాటి పట్ల, నాశనం అయిపోయేటటువంటి వాటి పట్ల. అందుకనే దేమ అనేటటువంటి ఆయన జీవితం ఎలా మారిపోయిందని అంటే, లోకాన్ని ప్రేమించి మమ్మల్ని విడిచిపోయాడు. లోకాన్ని ప్రేమించాడు అంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వాటిని ప్రేమించుకుంటూ వెళ్ళాడని అంటే మంచి దినాలు ఉంటాయా? కాదు ప్రేమటువంటి వాడు. అందుకని మంచి దినాలను ఒకవేళ ప్రేమించి మనకు మంచి దినాలు కావాలి అని జీవాన్ని మనం ప్రేమించినప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏం కదా? మళ్ళా కపటముగా మాట్లాడకుండా నాలుక పెదవులను ఏం చేసుకోవాలి? కాపాడుకుంటూ వెళ్ళాలి. అంటే మన మాటల వల్ల కూడా మనం మంచి రోజులు ఏం చేసుకున్నామంటే దూరపరుచుకునేటటువంటి పరిస్థితి. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, అది మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? కపటముగా మాట్లాడే పెదవులు ఉండకూడదు. నాలుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకు వీటన్నిటిని కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే, జీవంలో నుంచి తొలగించేటటువంటి అవయవాలు ఎక్కడో లేవు, మన తలలోనే ఉన్నాయన్నమాట. కాబట్టి అందుకనే మళ్ళా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చేయవలసినటువంటి, జీవాన్ని ప్రేమిస్తే మనం చేయవలసినటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ చెబుతూ, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం తిప్పుదుము కదా, ఓడలను కూడా అవి ఎంతో గొప్పవై వెనుగాలి కొట్టుకొని పోబడును
ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున ఆ, మిక్కిలి చిన్నదకు చుక్కాని చేతకపోబడును. ఆ, అలాగనే అలాగునే నాలుక కూడా అది అలాగునే నాలుక కూడా చిన్న అవయమైనను చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. బహుగా అదిరిపడినట్టు అంటే నాలుక. అందుకనే నాలుక పెదవులు అనేటటువంటి చాలా జాగ్రత్తగా కాచుకుంటూ ఉండాలి ప్రేమటువంటి వాళ్ళు. ఆ మధ్య ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక పెద్ద షిప్ అది, దాన్ని తిప్పేటటువంటి చొక్కాని వెనక భాగంలో ఉంటుంది అనమాట. సో వెనక భాగంలో ఉన్నదాన్ని ముందు భాగంలో ఉన్నటువంటి ఆ నావికుడు లేకపోతే ఆ ఆఫీసరు దాన్ని తిప్పుతాడు. అంటే దాన్ని రైట్కి తిరిగితే షిప్ లెఫ్ట్కి తిరుగుతుంది, లెఫ్ట్కి తిరిగితే రైట్కి తిరుగుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఏమంటారు దాన్ని చుక్కాని. సో ఇప్పుడు లేటెస్ట్ గా కట్టేటటువంటి షిప్పుల్లో చాలా యాంత్రికంగా చాలా పెద్దదిగా ఉంటుంది అది. దాన్ని కొంతమంది దొంగ ట్రైన్ ఎలా మనం ప్రయాణం చేస్తాం అలాగే దొంగ షిప్ ఎక్కారు. దొంగ షిప్ ఎక్కి ఎక్కడ కూర్చున్నారో తెలుసా? వాళ్ళు వెళ్ళి ఆ చుక్కాని మీద కూర్చున్నారు పైన. బాగా చుక్కాని మీద కూర్చున్నప్పుడు దాదాపు 14 రోజులు అక్కడే ఉండిపోయారండి. అంటే అది ఒడ్డుకు పోలేదు త్వరగా. 14 రోజులు 6 మంది దాని మీదనే కూర్చున్నప్పుడు ఎంత సాహసం చేశారో మీరు ఆలోచించండి. నిజంగా వాళ్ళ అది చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకు అంత బాధ అయిందంటే ఇక అటు పైకి వెళ్ళలేరు, అటు కిందకి దిగి ఈదుకుంటూ పోలేరు. దొంగ ప్రయాణం అంటే దొంగ టికెట్లు 6 మంది ఎక్కేసి దాని మీద కూర్చొని, అంటే టికెట్ లేకుండా మరి ఏదో మొత్తానికి వాళ్ళు చెప్తున్నట్టు. అంటే తర్వాత వాళ్ళ ద్వారా వేరే షిప్ వాళ్ళ ద్వారా తెలిసింది అంటే మనుషులు షిప్ ఏమో చాలా పెద్దది. ఆ చుక్కాని ఇంకా చిన్న దాని కొద్దిగా హైట్ ఉండడం వల్ల దాని మీద కూర్చున్నారు. అది లోపల నుంచి వచ్చారో లేకపోతే బయటికి వెళ్ళి కూర్చున్నారో మొత్తానికి మాకు తెలియదు. కానీ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని అడిగినప్పుడు నిజంగా వాళ్ళు 14 రోజులు ఆహారం నీళ్లు లేక నీళ్లు తాగదామన్నా కింద ఉన్నాయని ఉప్పు నీళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో తమ ఒంటేళ్ళు వాళ్లే పట్టుకుని వాళ్లే తాగిన దినాలు గడిపారంట. ఆ పదానికి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే తినడానికి ఇంకా ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఒక 14 దినాలు చుక్కాని మీద కూర్చొని ప్రయాణం చేశారంటే మీరు ఆలోచించండి. అంటే ఎంత పెద్ద పడవనైనా కూడా తిప్పగలిగేది ఏంటి అంటే ఒక చుక్కాని. చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ 6 మంది దాని మీద కూర్చొని ప్రయాణం చేశారు. అటు కిందకి రాలేరు, అటు పైకి వెళ్ళలేరు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ అంత పెద్ద ఓడను దాన్ని తిప్పగలిగేటటువంటి సామర్థ్యం అంత చిన్న చుక్కానికి ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు దేనికి ఉందంటే అలాంటి పవర్ మన నాలుకకు ఉందంట. ఆ నాలుక అది చిన్నదైనను ఏం చేస్తుందంట బహుగా అదిరిపండు, బహుగా అదిరిపండు. కొంచెం నిప్పు ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైనటువంటి అడవిని తగలబెట్టును. నాలుక కూడా అగ్నే. కాబట్టి నువ్వు మాట్లాడే మాట, నువ్వు జీవాన్ని ప్రేమించావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకొని చెబుతూ మళ్ళా 3వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్ళి 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో మరొక దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. జీవం ప్రేమించి తర్వాత అతడు నాలుక పెదవులు అన్ని అయిన తర్వాత అతడు కీడు నుండి తొలగి అతడు కీడు నుండి తొలగి అన్నాడు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. మేలు చేయవలను. కీడు చేసి మేలు వైపు చూడటం కాదు, కీడు చేసి మేలు వైపు చూడటం కాదు. ఏం చేయాలంటే కీడు నుండి తొలగి కీడు నుండి తొలగిపోయి మేలు చేయవలను. మేలు చేయాలి, మేలు చేయాలి. మేలు చేసి మేలు వైపు చూడు, మేలు చేసి మేలు వైపు చూడు. కీడు చేసి మేలు వైపు చూడబాకు. అక్కడ ఒకరిని చంపేసి నాకు ఇంకా మంచి దినాలు ఉండాలని కూడా అది చాలా పొరపాటు. నేను పేపర్లో చూసాను. భార్య అన్నం పెట్టమన్నాడు, భార్యని అన్నం పెట్టమన్నాడు, ఆమె పెట్టలా. రాత్రిపూట వచ్చాడు, అన్నం పెట్టమన్నాడు, పెట్టలేదు. ఏం చేసినాడేమో, తల మీద కొట్టేసినాడు, తలను వేరు చేసినాడు. ఆ రాత్రి అంతా చర్మాన్ని ఒలుస్తూ కూర్చున్నాడు. ఒక్కొక్క భాగాన్ని నరికేది, ఆ చర్మం ఒలిచేది. పేపర్లో ఉంది, పైన ఉంది పేపర్లో. మీరు చూసారో లేదు. రాత్రి అంతా టేబుల్ ఒక పక్క, చేతులు ఒక పక్క, అన్నిటినీ వలస్తా కూర్చున్నాడు. అలా కూసేసి తెల్లారైపోయేటప్పటికి కిందకి దిగి వచ్చి ఓనర్ని లేపి పైన నా భార్యని నరికేస్తున్నాను, మీరు పోలీసులను పిలవండి అని చెప్పాను. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కీడు చేసి ఇలా చేసేసాను నా భార్యని కాబట్టి ఇక నాకు ఈ ఇంట్లోనే నేను బాగా ఏసీ వేసుకొని కొనుక్కుంటాను అనుకోవచ్చా? లేదు. కాబట్టి ఇక్కడ కీడు చేసి మేలు వైపు చూడొద్దు. చేసిందే కీడు, ఇప్పుడు దేని వైపు చూడాలి? కీడు వైపే చూడాలి. అది వసంతని నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కీడు నుండి నువ్వు తొలగి ఏం చేయాలంటాడు? మేలు చెయ్యి అన్నాడు. మేలు చెయ్యి, మేలు చేసి మేలు వైపు చూడు, మేలు చేసి మేలు వైపు చూడు. అప్పుడు నీకు మేలు వస్తుంది.
తర్వాత సమాధానం వెతికి సమాధానం అనేటటువంటి దాన్ని వెదకి దాని వెంటాడు. దానిని నువ్వేం చేయాలి? వెంటాడు సమాధానాన్ని వెదకి వెంటాడు. ప్రభువు కన్నులు నీతిమంతుల ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ఆయన చెవులు ప్రార్థనల వైపును ఉన్నాయి. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, దేవునితో శత్రుత్వం అనేటటువంటిది మనకి మంచి చేయదు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే సమాధానం అనేటటువంటి దాన్ని వెతికి వెంటాడాలి. సమాధానం అనేటటువంటి దాన్ని వెతికి వెంటాడాలి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, మనకు మంచి దినాలు కావాలి అని అంటే నిజంగా మనం దేని విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అంటే జీవాన్ని ప్రేమించేటటువంటి దాని విషయం. జీవాన్ని ప్రేమించేటటువంటి దాని విషయంలోనే మనం ఎక్కువగా మనం వెంటపడాలి. జీవాన్ని ప్రేమించేటటువంటి దాని విషయంలోనే మనం ఎక్కువ ఆసక్తిని చూపాలి. జీవం అనేటటువంటిది మన ఆత్మలను అవసరమైనటువంటిదే జీవం. మన దేహానికి అవసరమైనటువంటిది ప్రాణం ఎలాగో మన ఆత్మలకు అవసరమైనటువంటిదే జీవము. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, అలాంటి జీవానికి కానీ నువ్వు ఎప్పుడైనా కానీ మేలు చేయకుండా, అలాంటి జీవాన్ని కానీ నువ్వు ప్రేమించకుండా ఉన్నావని అంటే ఈ కార్యక్రమాలన్నింటిలోంచి నువ్వు తొలగిపోయినటువంటి వాడుగా నువ్వు ఉండొచ్చు. కాబట్టి జీవాన్ని ప్రేమించేటటువంటి నీవు అనగా యేసుక్రీస్తుని ప్రేమించేటటువంటి నీకు మంచి దినాలనేటటువంటివి భవిష్యత్తును నీకు నిర్ధారణ చేస్తున్నాయి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారి యొక్క జీవితం మనకి ఎంత బాగా అర్థమైందో మనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన్ని ప్రేమించేటటువంటి మనం కూడా ఆయన అడుగుజాడుల్లోనే నడవలసినటువంటి వారమే ఉన్నాము. ఆయన చేసినటువంటి విధానాలు ఎంతమందిని ఎలా ప్రేమించాడో మనకు తెలుసు. శత్రువులను కూడా ఆయన ప్రేమించాడు, పాపులను కూడా ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఆయన్ని ప్రేమించేటటువంటి ఒక తత్వం ఉంది అని అంటే అది జీవాన్ని మనం ప్రేమించడమే. కాబట్టి దేహాన్ని ప్రేమించేటటువంటి మనుషుడు చెప్పినటువంటి మాట మనకు తెలుసు. నా ప్రాణమా తినుము త్రాగుము అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. కాబట్టి మనం ప్రాణాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళంగా ఉండకుండా జీవాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళంగా ఉన్నామని అంటే ఆయన ఆరాధించేటటువంటి సమయం కూడా మనకు తెలుసు. 10 గంటలనంటే 10:30కు వస్తున్నామంటే దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు బాగా అర్థమవుతున్నావు. దేన్ని ప్రేమిస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించి నీకున్నటువంటి స్వతంత్రాన్ని నువ్వు ఇలా వినియోగించుకున్నావు అనుకో, ఆయనకున్నటువంటి స్వతంత్రాన్ని బట్టి మనల్ని శిక్షించేటటువంటి అధికారం పుష్కలంగా ఆయనకు ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. చిన్న విషయాల్లోనే మనం తప్పిపోయేటటువంటి కార్యక్రమాలు మనం ఉండకూడదు ప్రేమటువంటి వాళ్ళ. ఇవన్నీ చిన్న విషయాలు కదా, చిన్న విషయాలే కదా. తొందరగా రావడం అనేటటువంటి కార్యక్రమం పెద్ద విషయం ఏం కాదే. తొందరగా రావడం అనేటటువంటి కార్యక్రమం చాలా చిన్న విషయం. ఎంత చిన్న విషయం అంటే 5 గంటలకు నువ్వు నిద్రలేయగలవు, 8 గంటల్లో ఎన్ని పనులన్నా నువ్వు చేసుకొని రాగలవు. అయినా కూడా టైం ఇంకా ఉన్నదే, మనం 10:30 పోయినా ఇబ్బంది లేదు. మిమ్మల్ని అడిగేవాడు ఎవరో ఉండరు, బట్ చూసేవాడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి నీకు అర్థం. నీ మనసులో ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్, ఆ ఆలోచనను పసిగట్టేటటువంటి వాడు దేవుడు ఉన్నాడు. అందుకని నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, మాట నీ నోటికి రాకముందే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయన్నా, నా దగ్గరకు వచ్చి నువ్వేమి మాట్లాడలేవు. నేను నీ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ నేనేం అడగట్లేదు, ప్రతిది కూడా నాకు తెలుసు అనేటటువంటి విషయం. ఆయన దగ్గరకు వచ్చి మనం నాకు కాళ్ళు నొప్పి, బయట ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే మరొకటి అయింది అని చెప్పదాము. అవి సరిపోవు ప్రేమ, అవి సరిపోవు. ఆ మధ్య సునీల్ అని చెప్పినప్పుడు ఒకడు ఆరాధనకు రాలేదని అంటే అమ్మో చనిపోయాయి ఏంటి అనేటటువంటి ఆలోచన రావాలంటే, అంటే చనిపోయాడా ఏంటి అది ఆ స్థాయి. జీవాన్ని ప్రేమించేటటువంటి నువ్వు ఆ లెవెల్ నువ్వు కనపరచాలి ప్రేమటువంటి వాడిని ఎప్పుడైనా కూడా. నేను కూడా దాదాపు మీలాగే ఒక స్థానిక సంఘానికి వెళ్ళేటటువంటి వాడిని. 2 పిల్లలు, ఒక భార్య, సైకిల్ మీద కూర్చోబెట్టుకున్నాను. మీకు తెలుసు కదా, మీకు చెక్కు చూపిస్తామంటారా? మళ్ళా వద్దు, చాలాసార్లు చూపించాను. అంటే దాదాపుగా ఒక 15 నిమిషాలు ముందు వెళ్ళిపోయేటటువంటి ఆ యొక్క అలవాటు అనేటటువంటిది నా జీవితంలో ఎప్పటి నుంచో మొదలైనటువంటి కార్యక్రమం. ఎందుకు? జీవాన్ని ప్రేమించడం అనేటటువంటి సమాధానాన్ని వెతికి వెంటాడడం, పెదవులను కాచుకోవడం, నాలుకను కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ జీవాన్ని ప్రేమించేటటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు తిన్నటువంటి. వీటన్నిటిని మనకున్నటువంటి స్వతంత్రాన్ని బట్టి నువ్వు దేని విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావు ఒక్కసారి నీకు నువ్వే పరీక్ష చేసుకో. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, మనలో ఉన్నటువంటి ఆ ద్వేషం ఎవరెవరికి పంచుతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. దేవునికా, సిరికా, ఎవరికి దాశరికం చేస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. లేక 2 పడవల మీద ఉంటావా? ఒకవేళ 2 పడవల మీద ఉంటే ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య మీరు నిలుస్తారు. డిసైడ్ చేయండి ఏదో ఒకటి. ఏదే చెప్తాను, డిసైడ్ చేయండి ఏదో ఒకటి, అట ఇట.
అటో ఇట ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకా బ్రతుకుని ఇస్తాడు దేవుడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. యెహోషువ గారు చెప్పింది కూడా అదే. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఉంటే అట్టనా ఉండండి, లేకపోతే ఇట్టనా ఉండండి. ఇటు పక్క ఉంటే నువ్వు జీవాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళ లెక్కలో ఉంటావు, అటుగా అంటే ప్రాణాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళ లెక్కలో ఉంటావు. దాని కార్యక్రమాలు వేరుగా ఉంటాయి, దీని కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. భవిష్యత్తు బాగుండాలంటే జీవాన్ని ప్రేమించడం ఒకటే మన ముందున్నటువంటి కర్తవ్యం. అలాంటి జీవాన్ని ప్రేమించి అనేక భవిష్యత్తుకు సంబంధించినటువంటి మేలు ఫలితాలు మనం అందరం పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మరొకసారి మీ ఉన్నతమైనటువంటి మాటలతో కూడినటువంటి హెచ్చరికలను మేము విన్నాం. మా భవిష్యత్తు బాగుండాలని మేము కళ్ళు కంటూ ఉన్నాం. అలా చేయాలంటే ఆ భవిష్యత్తు బాగుండడానికి మంచి దినాలు మేము చూడబోవాలని అంటే జీవాన్ని ప్రేమించాలనేటటువంటి మీ మాటల్లో ఉన్నటువంటి మర్మాలను మేము గ్రహించాం. మాలో ఉన్నటువంటి ప్రేమ ద్వేషం అనేటటువంటి మా స్వతంత్రానికే మీరు వదిలేస్తాం. మాకున్నటువంటి స్వతంత్రాన్ని బట్టి జీవాన్ని ప్రేమించేటటువంటి బిడ్డగా మేము మంచి దినాలు మా జీవితంలో రావాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి స్థితిలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు తొలగిపోకుండా ఉండడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు మా జీవితంలో జరిగించమని కోరుకుంటూ నన్ను చేరవచ్చిన ఈ బిడ్డలందరినీ బట్టి మరోసారి జ్ఞాపకంలోకి తెచ్చుకోమని ఈ ప్రార్థనలు మా రక్షకులను మీ ప్రియకు మాడైన యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం.